బెండకాయతోటి ఉండలు తయారు చేస్తున్నాం. బెండకాయ చక్కగా ఫ్రై చేసుకొని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మన దేశంలో ఎక్కడ వెళ్ళినా చాలామంది బెండకాయ వేపుడు ఇవే తింటూ ఉంటారు. ఈ బెండకాయలు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఈ బెండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి ఉండలుగా చేసుకోవడం కోసం ముందుగా కొంచెం మజ్జిగలో వీటిని నానబెట్టాలి. మజ్జిగలో నానబెట్టడం వల్ల దీంట్లో మనకి ఆ జిగురు అదంతా ఉంది కదా, చక్కగా దాన్ని కట్ చేసి భలే మంచి టేస్ట్ ఇస్తుంది. బౌల్లో మజ్జిగ తీసుకొని దానిలో ఇలా కట్ చేసిన ఈ బెండకాయలు వేసే ముందు కొంచెం అంత ఉప్పు కూడా ఇందులో వేసి తర్వాత ఈ బెండకాయలన్నిటినీ ఈ మజ్జిగలో కొంచెం సేపు నానబెడదాం. దీంట్లో వచ్చే జిగురు కూడా చక్కగా టేస్ట్ ఇవ్వడం కోసం సూపులలో వాటిలలో వాడతారు. బెండకాయని చక్కగా ఈ మజ్జిగలో వేసి మనం కలిపేద్దాం. ఈ బెండకాయల్లో కొంచెం ఉప్పు వేసి దాంట్లో మజ్జిగ వేసి ఎంచక్క మనం నానబెట్టేసాం. ఇలా ఒక 15 నిమిషాలు నానిన తర్వాత దీంతో చక్కగా ఫ్రైడ్ ఉండలు చేసుకుందాం. భలే టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరింత టేస్ట్ రావడం కోసం మనం దీంట్లో కరివేపాకు లేకపోతే కొత్తిమీర ఇవి కూడా సన్నగా తరిగి ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది. అల్లం కూడా దీంట్లో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సూపర్ సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే దీంట్లో కొంచెం అంత పంచదార వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం పంచదార, దీంట్లో మజ్జిగ వేసాము, కొంచెం అంత సోడా వేస్తే చక్కగా ఉబ్బి బ్రహ్మాండంగా వస్తాయి మన ఫ్రైస్. దీంట్లో కొంచెం అంత బేకింగ్ పౌడర్ కూడా వేసి దీంతో పాటు మైదా పిండి, అలాగే కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం కారం, చివరిగా మొక్కజొన్న పిండి. చూడండి, మనము కార్న్ ఫ్లవర్ అని తెల్లది వాడతాం కదా, అది కార్న్ స్టార్చ్ అంటారు. యాక్చువల్గా కార్న్ మీల్ అంటేనేమో ఇలా మొక్కజొన్న పిండిని కార్న్ మీల్ అంటారు. దీన్ని కూడా దీంట్లో వేసి ఇప్పుడు ఒక ముద్దలా దీన్ని తయారు చేసుకుందాం. తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ వేసిన తర్వాత ఇది కొంచెం అంత పిండిలా తయారవుతుంది. ఆ పిండిని చక్కగా ముద్దలా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఎప్పుడు బెండకాయ వేపుడు అనే భలేగా తింటాంగా, ఈ వెరైటీ బెండకాయ తింటుంటే బెండకాయ ప్రియులు ఇలాగే తినాలని అనుకుంటారు. మంచి టేస్ట్. ఇదంతా వేసిన తర్వాత ఈ మిక్స్చరే ఇంత రుచిగా ఉంటే ఇది ఫ్రై అయిన తర్వాత ఎంత బాగుంటుంది. తగినంత ఘాటు, మన కరివేపాకు అన్నీ పర్ఫెక్ట్గా ఈ ముద్దలో రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. చేసుకున్న దాన్ని చిట్టి ఉండలుగా, అంటే ఉండలు కదా అని పెద్ద పెద్ద ఉండలు వేయకండి. దీన్ని ఇలా చిన్న ముద్దలుగా మనం వేసుకొని ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఇది చేసుకున్నారు అంటే మళ్ళీ ఇలా తినాలనుకుంటారు. అయితే ముఖ్యంగా మనం సాంబార్ చేసుకున్నప్పుడు వడియాలు అప్పడాలు చేసుకుంటాంగా, దాని బదులు ఈసారి నేను చూపించిన విధంగా కొంచెం మజ్జిగలో నానిన ఈ బెండకాయ ఇవి చేసుకొని సూపర్గా ఎంజాయ్ చేద్దాం. మరి సో అన్నీ వేసేసి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక పేపర్ టవల్ మీద తీసి పెట్టి దాన్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం.